హలో ఫ్రెండ్స్, ఈరోజు కాకరకాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఈ కాకరకాయ కారం మనకి వారం రోజుల పైన నిల్వ ఉంటుందండి. సో ఇంకెందుకండి ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి. దీన్ని మీరు పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ సైడ్ డిష్గా వాడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దీనికోసం చూసారు కదా, కాకరకాయలను ఫస్ట్ మనం పైన ఉన్నదంతా ఇలా గీరేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకుంటే మనకి తొందరగా ఉడుకుతుంది. ఇక దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మనకి టేస్టీగా ఉంటుంది. ఏ ఫ్రై అయినా కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. అందుకని ఇలా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని మనం కట్ చేసుకున్న కాకరకాయలు వేసుకొని అందులోనే ఒక 2 స్పూన్ల ఉప్పు తగినంత వేసేసుకోండి. ఉప్పు కూడా వేసేసుకొని ఇక కలిపేసి మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇది ఉడుకుతూ ఉంటుంది. మనము దీనికోసం కాకరకాయ కారం అన్నాం కాబట్టి కారం ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో 1 స్పూను ఆయిల్, ఎక్కువ వేయకండి, ఒకే 1 స్పూను ఆయిల్ వేసుకొని ఇందులో చూసారు కదా 1 స్పూను శనగపప్పు నిండుగా వేసుకోండి. నాకు నిండుగా రాలేదని కొద్దిగా యాడ్ చేస్తున్నాను. 1 స్పూను సరిపోతుంది. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇవి సరిపోతాయి. మీరు కొంచెం క్వాంటిటీ ఎక్కువగా చేస్తుంటే మీరు వీటిని పెంచుకోండి. సో అలాగే 1 స్పూను మినప్పప్పు, ఒక 1/2 స్పూను ధనియాలు, అలాగే ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక 1/2 స్పూను మిరియాలు. ఇంకా ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని మంచిగా సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి. మనం వేసిన పప్పులన్నీ మంచిగా ఎరుపు రంగు వచ్చేంత వరకు ఇలా వేయించుకొని ఇక తీసి ఒక గిన్నెలో వేసేసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు పప్పులోకి నంజుకొని తిన్నా, సాంబార్లోకి అయినా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, అవన్నీ తీసేసుకున్నాక అదే కడాయిలో ఇక నూనె వేయాల్సిన అవసరం లేదు. ఇక అదే కడాయిలో ఒక ఆనియన్, నేను ఇంతకుముందే చెప్పాను, నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి ఇవన్నీ వేస్తున్నాను. మీరు కాకరకాయలు ఎక్కువగా తీసుకుంటే క్వాంటిటీని పెంచుకోవచ్చు. సో ఒక ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని ఇవి కూడా వేయించి ఇంకా స్టవ్ బంద్ చేసి ఇవన్నీ చల్లారిన తర్వాత మనము గ్రైండ్ చేసుకుందాము. సో ఫస్ట్ మనము పప్పులు గ్రైండ్ చేసుకుందాము. ఈ పప్పులు ఫస్ట్ అన్నీ కలిపి గ్రైండ్ చేసామంటే పప్పులు మెదగవు కాబట్టి ఫస్ట్ పప్పులు గ్రైండ్ చేసుకుందాం. ఈలోపు మన కాకరకాయ ఎంతవరకు ఉడికిందో చూసేద్దాము. సో చూసారు కదా, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఈలోపు మనం మిగతా అన్ని గ్రైండ్ చేసేసుకుందాం. సో ఇలా మూత పెట్టుకొని ఫస్ట్ ఇంతకుముందు మనం పప్పులు గ్రైండ్ చేసుకున్నాం కదా. సో చూసారు కదా, ఇలా పప్పులన్నీ ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఇందులోనే 1 స్పూను, అంతే 1 స్పూను ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది వేసుకోండి. ఇలా ఎండు కొబ్బరి వేసుకొని అది కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వేయించుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసేయండి. అలాగే కొద్దిగా చింతపండు, ఒక 4-5 రెబ్బలు అంతే అండి. ఎక్కువగా వేస్తే పులుపు ఎక్కువగా ఉంటే టేస్ట్ ఉండదు కాబట్టి ఒక 4-5 రెబ్బల చింతపండు. అలాగే మీకు స్పైసీకి ఎంతైతే కారం అవసరమో అంత స్పైసీ కారం. మనం ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి కొద్దిగా వేసుకోండి. సో కొంచెం ఉప్పు వేసుకొని అస్సలు నీళ్ళు వేయకుండా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక మన కాకరకాయల విషయానికి వస్తే చూసారు కదా, మంచిగా ఇక ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అలాగే మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది మీరు తగినంత చూసి వేసుకోండి. మీకు ఎంత కాకరకాయల క్వాంటిటీని బట్టి ఎంత అవసరమో అంత వేసుకొని ఇక కలిపేసుకొని ఒకే 1 నిమిషం ఉడికించుకుంటే ఇక మనకు కాకరకాయ కారం రెడీ అయిపోయినట్టే. సో ఇలా తగినంత వేసుకొని కలిపేసుకొని ఒకే 1 నిమిషం ఉడికించుకుంటే ఇక కాకరకాయ కారం రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి రెసిపీస్ మీరు మిస్ అవ్వద్దు అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి తప్పకుండా వీడియోస్ మిస్ కాకుండా చూడవచ్చు. సో ఇంకెందుకండి ఆలస్యం, ట్రై చేయండి కాకరకాయ కారం. మీకు ఎలా అనిపించింది టేస్ట్ అనేది కూడా కమెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇక రెగ్యులర్గా నా ఛానల్ని ఫాలో అవుతుంటే సో మీకు ఇలాంటి మంచి రెసిపీస్ మిస్ అవ్వరు. రీసెంట్గా నేను రస్క్ బ్రెడ్తో ఒక స్వీట్ చేశానండి. స్వీట్ చాలా బాగుంటుంది. ఆ వీడియో కూడా ఎవరైనా చూడకుంటే తప్పకుండా చూడండి. మీకు పైన లింక్ కూడా వస్తుంది. లింక్ ప్రెస్ చేస్తే డీటెయిల్ వీడియో వస్తుంది.